కాలం గణించబడకముందే పవిత్రమైన తామసా నది తన నిత్య గీతాన్ని ఆలపించిన వేళ ఆశ్చర్య భారాన్ని గుండెల్లో పెట్టుకుని జీవించిన మహర్షి వాల్మీకి కవి సాధువు సృష్టి యొక్క ఆత్మకు అద్దం పట్టే నీటి పక్కన కూర్చున్నాడు. ఉదయపు పొగమంచు అతని ఆశ్రమం చుట్టూ గుసగుసలాడే ప్రార్థనల వలె నృత్యం చేసింది. మరియు కమలం వికసించిన బంగారు సూర్యుడిని ముద్దాడేందుకు వారి హృదయాలను తెరిచింది. అయితే వినండి. ఈ అత్యంత ధన్యమైన తెల్లవారుజామున విశ్వగాలులు ఒక సందర్శకుడిని తీసుకువెళ్ళాయి. నారదుడు దివ్య సంచారి మానవరూపం దాల్చిన నక్షత్రకాంతిలా కనిపించాడు. అతని వీణ దేవదూతలను ఏడ్చేసే రాగాలతో మ్రోగింది. అతని ఉనికి గాలిని ద్రవ బంగారంగా మార్చింది. స్వాగతం ఓ స్వర్గపురుషుడా అని వాల్మీకి మాట్లాడాడు. అతని స్వరం గుడి గంటలలాగా ఉంది. మీ ప్రకాశం నా వినయపూర్వకమైన నివాసాన్ని ప్రకాశిస్తుంది. కాని ఋషి ప్రాచీన హృదయంలో ఓ ప్రశ్న మెదిలింది. ఒక అందమైన అపరిష్కృతమైన చిక్కులాగా అతని ధ్యానాలను వెంటాడిన ప్రశ్న. నది తన ప్రవాహానికి విరామం ఇచ్చినట్లు అనిపించింది. మర్రి చెట్లలో పక్షులు నిశ్శబ్దంగా పడిపోయాయి. పవిత్రమైన అగ్ని కూడా దాని ఊపిరిని నిలుపుకుంది. ఎందుకంటే వాల్మీకి ఇంతవరకు చెప్పబడిన గొప్ప కథను పుట్టించే ప్రశ్న అడగబోతున్నాడు. ఓ నారదా అని గుసగుసలాడాడు, విశ్వం వినడానికి దగ్గరగా వంగి. చెప్పండి. మీ మూడు లోకాలలో దేవతలు మరియు మనుష్యుల రాజ్యాల గుండా మీరు ఎప్పుడైనా పరిపూర్ణమైన వ్యక్తిని ఎదుర్కొన్నారా? నిత్య సూర్యునిలా ప్రకాశించే సద్గుణం. ఎవరి హృదయానికి నీడ తెలియదు. ఎవరి శ్వాస కూడా ధర్మమే? ఆ ప్రశ్న పవిత్రమైన గాలిలో ధూపంలా తొంగిచూస్తూ, నిరీక్షిస్తూ, విధికి వణుకుతూ, ఈ క్షణం నుండే, ఈ ఒక్క అందమైన ప్రశ్న నుంచి రాముని అమర గీతం పుడుతుంది.